హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నాన్ వేసిన లెక్కల ప్రకారం లోకల్ బాయ్ నాని కానుండి భయ్యా సన్నీ యాదవ్, ఇమ్రాన్, పల్లవి ప్రశాంత్, హర్ష సాయి, లేకుంటే ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, దగ్గుపాటి రాణా, విజయ్ దేవరకొండ, విఆర్ రాజా, ఆది, జ్యోతక్క, సన్ముఖ్ జశ్వంత్, దీప్తి సునేనా, టెస్టీ తేజ, సిరి హనుమంతు, అలేఖ్య చిట్టి పిక్స్ కానుండి క్రాంతన్న, సోనూ సూద్, రీసెంట్గా గోవింద బెట్టింగ్ యాప్స్ ద్వారా తమన్నా గారు కూడా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారు అనేది అన్వేషణ వాదన. అయితే వీళ్ళే కాదు, ఇంకా చాలామంది ఉన్నారనేది అన్వేషణ వాదన. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్, ఇందులో లీగల్ ఉన్నాయి, ఇల్లీగల్ ఉన్నాయి. లీగల్ చేసింది గవర్నమెంట్, ఇల్లీగల్ చేసింది ఇప్పుడు మన అన్వేషణ తీసుకొస్తున్న ప్రస్తావన. అయితే అసలు ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్కి పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? అసలు మనం ఒక సిస్టంలో బ్రతుకుతున్నామండి. ఈ సిస్టంలో ఏంటంటే ప్రతిదానికి కంట్రోలింగ్ ఉంటుంది. మన యాప్స్ కానీ, మన ఫోన్లు కానీ, మన ఈ యూట్యూబ్లు కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇవన్నీ కూడా టెలిగ్రామ్ కానీ, ఈ గ్రూప్స్ని సైబర్ క్రైమ్, అంటే ఇందులో ఏదైనా జరిగినా కూడా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. దాంతోపాటు ఇవన్నీ కూడా సిస్టంలో, ఒక ప్లే స్టోర్ ఉందంటే ఆ ప్లే స్టోర్కి ఒక సిస్టమ్ ఉంటుంది, ఖచ్చితంగా సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలోనే ఇవి నడుస్తాయి. అసలు గడిచిన 5 సంవత్సరాల్లోని విపరీతంగా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ద్వారా కోటాను కోట్లు, రూపాయి 2 రూపాయలు కాదని కోటాను కోట్లు మన దేశం దాటి విదేశాలకు పోయాయి అనేది అన్వేషణ వాదన. ఎంత పెద్ద మాఫియా జరిగినప్పుడు యాప్స్ ద్వారా ఈ డిపార్ట్మెంట్స్కి ఎందుకు తెలియలేదు? ఈ సిస్టానికి ఎందుకు తెలియదు? గడిచిన 5 సంవత్సరాల్లో ఈ సిస్టానికి తెలియదండి. సిస్టమ్ ద్వారా జరగలేదా? అసలు కోటాను కోట్లు ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయ్యాయి? బ్యాంక్ ద్వారానా, ఇంకో ద్వారానా, ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయి? ఒకవేళ బ్యాంకర్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అయితే 1 లక్ష రూపాయలు 2 లక్షలు ట్రాన్స్ఫర్ అయితేనే బ్యాంకర్స్ పాన్ కార్డు ఇవ్వండి, ఆధార్ కార్డు ఇవ్వండి, లేదంటే రీజన్స్ ఏంటని చెప్పేసి చాలా క్లారిటీగా అడుగుతారు. మరి కోటాను కోట్లు ట్రాన్స్ఫర్ చేయడానికి బ్యాంకర్స్ ఎవరు సహకరించారు అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ వెనకాల వీళ్ళే ఉన్నారా? బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళే ఉన్నారా? ఇంకా పెద్ద తలకాయలు ఎవరైనా ఉన్నారా? అసలు ఏ ధైర్యంతో కోటాను కోట్లు బెట్టింగ్ యాప్స్ ద్వారా మాఫియా చేయగలిగారు? గడిచిన 5 సంవత్సరాల్లో ఎంతమంది ప్రాణాలు పోతున్నా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కానీ వీటి మీద ఎందుకు ఒక పూర్తిగా బాధ్యతాయుతంగా చర్యలు తీసుకోలేకపోయారు అనేది పెద్ద ప్రశ్నార్థకం అండి. ఎంత ఆశ అంటే నాన్ వేసిన లెక్కల ప్రకారం 1 లక్షో 2 లక్షలో పోలేదండి, కోటాను కోట్లు పోయాయా? ఏ విధంగా పోయాయి అనేది చాలా పెద్ద ప్రశ్నార్థకం. అయితే నాన్ వేసిన చాలా క్లారిటీగా చెప్తున్నారు, ఇవి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్, వీటి ద్వారా ఆడించి యువత ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పేసి. అసలు ఈ బెట్టింగ్ యాప్స్కి పర్మిషన్స్ ఇచ్చింది ఎవరనేది చాలా క్లారిటీ తెలుసుకోవాలండి. పర్మిషన్స్ ఇచ్చిన దగ్గర నుండి అసలు వీళ్ళే ఉన్నారా? రాజకీయ కోణం, రాజకీయ నాయకులు ఎవరైనా వీటి వెనకాల ఉండి ఆడిస్తున్నారా అనేది కూడా ఒకసారి చూడవలసిన అవసరం అండి. ఇంకోటి అంటే మనకు వచ్చేవి లింకులు కానీ, ఫోన్లో వచ్చిన ప్రతి ఏ లింక్ పడితే ఆ లింక్ మీరు ఓపెన్ చేయకండి. లింకులు కానీ, స్కానర్స్ కానీ, ఈ బెట్టింగ్ యాప్స్ కానీ దయచేసి ఓపెన్ చేయకండి. మీ ఖాతాలో డబ్బులు పోగొట్టుకోకండి. దీని ద్వారా మీ జీవితాలను నాశనం చేసుకోకండి. నాన్ వేసిన చాలా క్లారిటీగా చెప్తున్నారు, నా దగ్గర బెట్టింగ్ యాప్స్ సంబంధించి పూర్తి వివరాలు ఉన్నాయి. గడిచిన 5 సంవత్సరాల్లో ఏ విధమైన ఈ బెట్టింగ్ మాఫియా జరిగింది అనేది నేను చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. యూట్యూబ్ ఒప్పుకోదు, ఇన్స్టాగ్రామ్లో చూపిస్తాను, రండి, ఎవరికి కావాల్సిన నేను తీసుకుంటాను. గొంతు చించుకొని గడిచిన కొన్ని రోజులు బట్టి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా ఎవరు పట్టించుకోలేదేమి అని చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అసలు నాన్ వేసిన ద్వారా ఇంత డేటా ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ రంగంలో దిగి నాన్ వేసిన దగ్గర డేటా తీసుకొని ఒక కమిటీ వేసి, ఆ కమిటీ ద్వారా అసలు ఈ బెట్టింగ్ యాప్స్ని ఏ విధంగా బెట్టింగ్స్ ఆడిస్తున్నారు, అసలు వీళ్ళు ఎలా ప్రమోట్ చేస్తున్నారు, ఏ విధంగా ఈ బెట్టింగ్ యాప్స్ని ముందుకు తీసుకెళ్తున్నారు అనే కోణంలో విశ్లేషణ చేయగలిగి ఎంక్వైరీ చేయగలిగితే ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్స్ని పూర్తిగా నిర్మూలించే చర్యలు ఖచ్చితంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నానండి. ఒకటి,
ఖచ్చితంగా ఉంటదండి. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఈ ఒక సిస్టమ్ ఉంటది. మనం ఒక సిస్టమ్‌లో బ్రతుకుతున్నాం. సిస్టమ్‌లో బ్రతుకుతున్నప్పుడు ప్రతి దానికి ఆన్సర్ దొరుకుతది. ప్రతి దానికి కూడా బ్యాంకర్స్‌కి తెలియకుండా కోటాను కోట్లు ట్రాన్స్‌ఫర్ అవ్వదు. ఖచ్చితంగా అవ్వదు. బ్యాంకర్స్ తెలియకుండా ఏ విధంగా అయిందనేది ఒకసారి ఆలోచన చేయండి. ఖచ్చితంగా బ్యాంకర్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఖచ్చితంగా ఉంటది. ఇంకోటండి, ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేసే విధానంలో బస్సుల మీద, ట్రైన్స్ మీద, మెట్రో ట్రైన్స్ మీద ఎక్కడ పడితే అక్కడ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసి పబ్లిక్‌గా ఆడించగలుగుతున్నారంటే అసల మనం ఏ సిస్టమ్‌లో బ్రతుకుతున్నాం అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఇటువంటి ఈ బెట్టింగ్ యాప్స్‌ని అటు ఈడీ కానీ, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కానీ, వ్యవస్థ కానీ కట్టుదిట్టం చేయకపోతే రేపటి రోజున ఇటువంటి మాఫియా విపరీతంగా జరిగే అవకాశం చాలా విపరీతంగా ఉంటుందండి. కాబట్టి ఇటువంటి బెట్టింగ్ యాప్స్ కానీ, మీ లింకులు కానీ, బార్‌కోడ్స్ కానీ ఇవి ఓపెన్ చేయకండి. మీ పిల్లలు ఇక్కడ ఏంటంటే పిల్లల్ని విచ్చలవిడిగా వదిలేయడం వల్ల కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అనేది విపరీతంగా వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. అసలు ఫోన్‌లోని వాళ్ళు ఏం చేస్తున్నారని చూసి ఈ బెట్టింగ్ యాప్స్ కొంచెం దూరంగా ఉండాలంటే వాళ్ళకి అవగాహన కలగజేసి, ఇక్కడ చూడండి, నాన్ వేసిన ఒక్కడే కాదండి దీనికి బాధ్యత. యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ బాధ్యత వహించాలి. ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. దాంతో పాటు టీచర్స్ ఉన్నారు. దాంతో పాటు అధికంగా చదువుకున్న మేధావులు ఉన్నారు. ఈ వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థ మొత్తం ఒకసారి ఆలోచన చేయగలిగితే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది పూర్తిగా నిర్మూలించడానికి అవకాశం దొరుకుతుంది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కనుక డైలీ మన ఛానల్ ద్వారా మీకు రావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లైక్ చేయండి. మీరిచ్చే వాల్యుబుల్ వాచ్ టైం ఏదైతే ఉందో ఆ వాచ్ టైం మరింతగా నన్ను వీడియోస్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి మా ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను. జై హింద్.